తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అల్వాల్లో దోమల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి ఈ సేవా కూడలి వరకు ర్యాలీని డిప్యూటీ కమిషనర్ భోగేశ్వర్లు ప్రారంభించారు. కాలానుగుణంగా వచ్చే వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉంటారని, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. దోమల రహిత సమాజం కోసం ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రజలకు దోమల గురించి, తర్వాత వెక్టర్ బార్న్ డిసీజ్ గురించి అవగాహన కల్పన కోసం ఎంటమాలజీ వింగ్ తరఫున మా సిబ్బంది ర్యాలీ తీస్తున్నారు. దీనిలో భాగంగా మా దగ్గర ఉదయం పూట ఏలో ఆపరేషన్స్, యాంటీ లార్వా ఆపరేషన్ చేస్తాం. దానిలో భాగంగా ఎక్కడ వాటర్ ఉంటుందో ప్రతి ఫ్రైడేగా పాటిస్తూ ఆ రోజు ఆ వారంలో వాటర్ స్టాక్ ఉంటుందో ఆ వాటర్ మొత్తం డ్రై చేయాలి. చేసినప్పుడు మంచినీటి దోమలు పుట్టకుండా, మంచినీటిలో వచ్చే దోమ ద్వారా డెంగ్యూ వస్తుంది కాబట్టి దాని నివారణ కోసం ప్రతిరోజు కూడా ప్రతి ఫ్రైడే పనిచేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. దాంతోపాటు డ్రైనేజీల్లో వాటర్ స్టోరేజ్ కంటైనర్స్లో మా వాళ్ళు టీమిఫాస్ని స్ప్రే చేస్తారు. అదేవిధంగా ఎక్కడ చెరువులో కానీ, తర్వాత నిల్వ ఉన్న వాటర్లో కానీ ఎంఎల్ ఆయిల్ చేస్తాం. ప్రతి ఇంటింటికి ప్రతి వారం షెడ్యూల్ చేయడం జరిగింది.